ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసా ఇలారా? ఏంటి బాబాయ్ గారు అది చూసా? అవును, ఏంటి నా ముద్ర? కొన్న కొత్తలో మంచి పొగరబోద్ది, కాల్చి వాటేశాక దారికి వచ్చింది. ఎంత గేదైతే మాత్రం కాల్చడం ఏంటండి? అవును, ఆ విషయం నాతో ఎందుకు చెప్తున్నారు? లోపలికి వెళ్ళి నీకే తెలుస్తుంది. సాధువులు ఇంట్లో సారా బాటిల్లాగా కానిస్టేబుల్ ఇంట్లో రౌడీలా? ఎవడరా నువ్వు? నా ఎదురుగా మాట్లాడే ధైర్యం వచ్చిందిరా నీకు? ధైర్యమా? నేనెవడనుకున్నావురా? పోలీస్ కానిస్టేబుల్ని, నీలాంటి రౌడీలకు రౌడీని. ఎగతాళి చేస్తున్నావా? నా ముందు ఎగతాళి చేసే ధైర్యం వచ్చిందా నీకు? బావగాడా, రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. ఏమిటి విశేషం? విశేషం ఉంది, లుంగి మార్చుకోండి. అదేమిటో చెప్పచ్చు కదా. లేదు, మీకు తలంటి పోద్దా అనుకుంటున్నా. తాలంటే కదా, నేను రెడీ. అయితే లుంగీ లుంగీ కట్టుకోండి. నేను కట్టుకుంటాను. చల్లాయి, మీరు చెప్పింది నిజమే. బావగాడిలో చాలా మార్పు వచ్చింది. బావగాడు రాగానే నేను రెక్కలు ఇచ్చి పట్టుకుంటాను. మీరిద్దరూ వెళ్ళి ఆ కాల్సిన ముద్ర పట్టండి, వాటెట్టేద్దాం. ఎలాండి? అలాగే. అమ్మయ్య, ఇప్పుడు అర్జెంటుగా బాస్ని ఇక్కడ పంపాలి. చేతులు పట్టుకోండి, వదలవు. చెయ్యొదులు చంపేస్తాను, అందుకే వదలను. చెయ్యొదుతావా లేదో చంపేస్తాను నేను. చేస్తే వదలను. చెయ్యొదులు చంపేస్తాను. కోడి పెట్టలా గింజుకోకరా బావగాడా. మర్యాద చెయ్యొదులు చంపేస్తాను. అమ్మో, ఇదేంటి? ఏంటో మీ తొడ మీద వాత పెడదామని. వాత? వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావుటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరి పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా? అయితే నేను అసలు వీళ్ళకి మొగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. నన్ను వదలరా. కాంత గారు మీకే చెప్పేది. కాంతం గారు, కాంత గారు మీకే చెప్పేది. పద్దాసు గట్టిగా పట్టుకో. మీరు కాళ్ళు పట్టుకోండి. వాతెడితే నేనే నీ మొగుడిని అంటాడు, ఆ అంతా మర్చిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు, లేకపోతే ఆ రెండో తోడు మీద కూడా వాతెడతావు. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుణ్ణే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా? చల్లాయి, నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరోలో అనుకోకండి. నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు. ప్రేమ? ప్రేమ? లలిత, నువ్వా? ఎప్పుడొచ్చావు? అంతకన్నా ఎందుకు వచ్చావు అడిగితే బాగుండేదేమో. ఇక్కడ వీళ్ళని పెళ్లి చేసుకుని అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తావా? నన్ను మోసం చేస్తావా? లలిత, నా మాట విను. నీ మాటలు విన్నాను, విని నమ్మాను. నువ్వు ఒక మోసగాడివని, నీచుడివని ఇప్పుడు కళ్ళారా చూశాను. నిన్ను ప్రేమించినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. లలిత, నన్ను పెళ్లి చేసుకోమని బ్రతిలాడడానికి రాలేదు. సాయంత్రం భూషయ్య గారి అబ్బాయితో నా పెళ్లి జరగబోతుందని చెప్పడానికి వచ్చాను. గుడ్ బై. లలిత, 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 ఆగు, నా మాట విను. లలిత, 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 పడిపోతా. లలిత, 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 ఎక్కడికి పోతావరా బావగాడా? రౌడీ గారు, నేను మీ బావగాండి కాదండి, మా లలిత బావగాండి. నన్ను వదిలేయండి, నా లలిత వెళ్ళిపోతుంది. నీకు రెండో పక్క కూడా వాత పెడితే కానీ మర్చిపోరా. బావగాడా, రౌడీ గారు, రౌడీ గారు, రౌడీ గారు, ఈ పాత సంగతి నీకు తెలవదురా. నువ్వెక్కడికి వెళ్ళినా పక్కన రా. రారా, రారా. రే బావగాడా, ఆగా. రేయ్, ఆగా. రే బావగాడా, ఆగో.
బాస్ బాస్ అబ్బా అదే నాకు మండుద్ది. అవతల నా కొంప మునిగింది బాస్. ఏమైంది? ఎక్కడి బావగాడు? అదే నాకు మండుద్ది. చెప్పిందే చెప్తావే, ఇందులో కంగారు పడాల్సిందే ఉంది. మనం ఇద్దరం ఉన్నాం, నేనే ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీసుని అని మీ లలిత చెప్తాం, పెళ్లి ఆఫ్ చేస్తాం. కరెక్ట్ బాస్. అయితే పద. అయిపోయింది. బాస్ దాసుగాడు ఏంటి బాస్ దాక్కుంటున్నా? వచ్చొస్తుందా? అడిగో బావగాడు. ఎక్కడికి పోతావురా బాస్? వీడు నన్ను బల్లో పట్టాడు. కనీసం నువ్వైనా మా ఇంటికి వెళ్ళి లలిత పెళ్లి ఆప్ చేయి బాస్. బాస్ పాత దాసుకు దొరకటం కంటే పెళ్లి ఆపటమే బెటర్. తప్పండి తప్పండి తప్పండి. పట్టుకోండి రా బావగాడా. అమ్మ పోలీసు బావగాడా. తొందరది. ఎక్కండి బాబు, ఎక్కండి ఎక్కండి. బావగాడా నిన్నే. దొంగ దొంగ దొంగ. అతను దొంగ కాదయ్యా, పోలీసు. పోలీస్ పోలీస్ పోలీస్. పోలీసు కాదయ్యా, దొంగ. బావగాడా ఆగరా. నిన్నే ఆగరా. బావగాడా ఆగో. ఆగరా. బావగాడా ఆగరా. నిన్నేరా. హలో ఆనంద్. హలో బాస్. అదే నాకు మండు. ఎందుకంత స్పీడ్? అవతల పెళ్లి కొంప మునిగిపోతుంది. అబ్బా నేను వెళ్తున్నాను కదా, నేను ఆఫ్ చేస్తాను, నువ్వు వచ్చాయి. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఓకే. బావగాడా ఆగరా. ఆగో నిన్నే. బస్సు కింద పడితే చస్తావురా. ఆగో. ఓం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గట్టి మీద వాయించండి. ఆపండి పెళ్లి. నువ్వెవడో నా పెళ్లి ఆపడానికి? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పో ఇక్కడి నుంచే. వెళ్తాను, లలితను తీసుకుని మరీ వెళ్తాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. 2 పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారా? అదే నాకు మండుద్ది. అదంతా అబద్ధం. నాకు అసలు పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? నీ పెళ్ళాలని కూడా నేను చూశాను. అదే నాకు మండుద్ది. లలిత, నీకెవరో కనికట్టు కట్టారు. కనికట్టు కట్టారా? వాళ్ళు నీ తొడ మీద వాత పెట్టడం నేను నా కళ్ళారా చూశాను. తొడ మీద వాత? ఇది మరీ పచ్చబద్ధం. విప్పి చూపించరా, అబద్ధం ఎవరితో తేలిపోతుంది. అయితే నాకు మండుద్ది. ఇంతమంది మధ్యలో ప్యాంటు ఇప్పుడు ఎలాగంటే? నీకు అసలు సిగ్గు శరం ఉండే అడిస్తేగా. పర్లేదు ఇప్పు. విప్పుతా. చూడటం ఇష్టమైన ఆడవాళ్ళు ఎవరైనా సరే కళ్ళు మూసుకోవచ్చు. ఉందా వాత? అందరూ చూసి వాత ఉందో లేదో చెప్పండి. ఏంటమ్మా వాత కనపడడం లేదు? వాత పెట్టడం నేను చూశాను నాన్న. అంత అయోమయంగా ఉంది. నువ్వు ఆ ఊరికి రావటం, నాకు 2 పెళ్ళాలున్నారని అనుకోవడం, నాకు వాత పెట్టడం అంత భ్రమ భ్రాంతి. అయితే కాంతమ్మ మొగుడు సంతలో కనపడి చెప్పిందంతా కూడా భ్రమేనంటావా? అదే నాకు మండుద్ది. అది కూడా భ్రమే. అవును, భ్రమే అయి ఉంటుంది. అసలు మనం సంతకెప్పుడు వెళ్ళాం? అవును నాన్న. సారీ బావా. నాన్న, నేను బావనే పెళ్లి చేసుకుంటాను. తప్పకుండానమ్మా, బావే నీకు కరెక్ట్. రాయ్, మేమేదో భ్రమలో ఉండి తాంబూలాలు ఇచ్చేస్తే నువ్వేదో నిజంగానే సెటిల్ అయిపోయావా? వెళ్ళి సంతలో పుచ్చుకున్న తాంబూలాల సంగతి పిచ్చివాడ, అదంతా భ్రమ. వెళ్ళి నువ్వు ఒక మనిషివా? పదండ్రా, పెళ్లి ఈ బట్టలతోనే ఉన్నావేంట్రా? పెళ్లి కొడుకు బట్టలు వేసుకో. వస్తారంటే ఆ పెళ్లి కొడుకుని చేయండి. ఒకసారి కిందకు నీ పాత్ర తెచ్చి తగలడిపోను. ఇంకా ఆపోయే. ఇప్పటికే పెళ్లి పందిరంతా తడిసిపోయి 4 కాలు జారి పడిపోయి నడాలు వెరగొట్టుకున్నారు. ఇంకా ఆపోయే.
అమ్మయ్యా ఇప్పటి వరకు 3000 సార్లు పూర్తయిపోయాయండి. అంటే ఇంకా 7116 సార్లు నేర్పించి తింటామన్నమాట. తక్కు 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 తక్కు. అదే నాకు మండుద్ది. బొగ్గను చుక్కోవడం ఎందుకు? ఇదంతా రెడీ చేశారు కదా, ఇక వెళ్ళండి. మీరు వెళ్ళండి. సరే పదండి. ఇప్పుడు గనక ఆనంద్ రాకపోతే నా చేత బలవంతంగా ఆ పిల్ల మెళ్ళ తాళి కట్టించేస్తారు. 2 పెళ్ళాలకు తోడు 3వది కూడా తయారవుతుంది. నా బతుకు కుక్క బతుకే. ఈ ఆనంద్ వస్తాడో లేదో. ఒరే ఆనందం, తలుపు తీరా ముహూర్తానికి టైం అవుతోంది. లలిత నీకేమన్నానని అలిగావా? అయిపోయాను. ఇప్పుడు ఎలా? సంతలో పెళ్లి కొడుకుని కూడా పంపించేశాను రా బాబు. ఇప్పుడు కూడా పెడతావేంటి? ఓ ఆనంద్, త్వరగా రారా. రొట్టెని పడుకోవాలా? ఆనంద్, బాస్ ఈ గెటప్ బాగుంది. అదే నాకు మండుద్ది. నువ్వు రావడం కొంచెం ఆలస్యమైనట్టయితే నా కొంప మునుగుండేది. కమాన్, డ్రెస్ మార్చుకో. కావాలంటే తాళి కట్టే కలగరా బాబు. గుడ్ లక్. వెళ్ళి పెళ్లి చేసుకో. థ్యాంక్స్ బాస్, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. వస్తాను. ఒరే ఆనందం, మావయ్య. ఉండవా మా ఆనంద్ గడ అసలు అలిగి ఉంటారు. ఒరే మావయ్య, ఈ గదికున్నది ఒకటే తలుపు, అందులోనే గడిపి పెట్టుంది. మరి నువ్వెలా వచ్చావు? అదంతా తర్వాత చేత అవతల ముహూర్తం టైం అయిపోతుంది. అవునవును, పదా. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ఓం అదిగో బాగుండు, రండి. ఓం సూర్పకర్ణాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం ఆపండి పెళ్లి. ఎందుకు ఆపాలమ్మా? మీరెవరు? నేను ఆయన పెద్ద భార్యని. నేను ఆయన చిన్న పెళ్ళాన్ని. భ్రమ ఏమిటి? ఏమే, 2 పెళ్ళాలంటున్న భ్రమ మనుషులు నీకు కూడా కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారండి. అది నిజం కాదు, కేవలం భ్రమ, భ్రాంతి. కరెక్ట్. ఆగండి, కిట్టు మూడో పెళ్లి కావాల్సి వచ్చింది. దేవుడు, నేను మీ మొగుడిని కాదు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమిటి మా బావని పట్టుకుని ఇద్దరు మామగుడు అంటున్నారు. చూడమ్మా, గేదెలు తప్పిపోకుండా గుర్తు కోసం ముద్రేస్తాం. అట్లాగే ఈ పెళ్లి తప్పించడానికి ఆ 2 పిల్లల ముద్దులు పోలీసు కూడా తొడ మీద వాతెట్టాం. అలాంటి చూసుకోండి. తొడ మీద వాత చూస్తే మీకే తెలుస్తుంది. ఏమిటి వాత లేదు, పీత లేదు. చూపించు బావా. నేను చూపించను. నీ తొడ మీద వాత లేదు కదా, నీకేం భయం? చూపించు. పరాయి స్త్రీల ముందు అర్ధనగ్నంగా నిలబడటం నాకు సిగ్గు. నేను చూపించను. ఇందాక చూపించావు కదరా, మళ్ళీ విప్పి చూపించు. వాళ్ళ నోళ్ళు మూయించు. రే బాగుగాడ, నువ్వు ఇప్పుదావా నన్ను ఇప్పమంటావా? లేదు, వాత కాదు, ఇదంతా నా తలరాత. ఇది కూడా భ్రమ, భ్రాంతేనా? నేనేమైనా కలగంటున్నానా? ఇందాక వాత లేదు, ఇప్పుడు వాత ఎలా వచ్చింది? ఎవరు మాధవుడు, ఎవరు మన్మధుడు? అంతా భ్రమ, భ్రాంతి. ఎంత పని చేశారా ముద్దుల మొగుడు? అదే నాకు మండు. పచ్చని పెళ్లి పందిట్లో ఆ శోకాలేంటి? సందేహం లేదు, మా ఆవిడ నన్ను 3000 సార్లు తడిపేయడం వల్ల మతి భ్రమణం, చిత్తచలనం, భ్రమ, భ్రాంతి వగైరా వగైరా వ్యాధులన్నీ వచ్చేసాయి. అదంతా నీ భ్రమ. నీకు ఏ జబ్బు లేదు మావయ్య. నేనే, అతనే. మేము ఒకే పోలికల్లో ఉన్న ఇద్దరం. నేను నమ్మను. అది సరే, ఇంతకీ ఇద్దరిలో మా మొగుడెవరు?
నేను. నువ్వేని గ్యారెంటీ ఏమిటి? అదే నాకు మండుద్ది. నేనే మీ మొగుణ్ణి. మీరే మా మొగుడైతే మేము ఇతనికి ఎందుకు ఆట పెడతాం? నాకు బావిలో భవిష్యత్తుండి మీకు దొరికిపోయాను. కాదు, నువ్వే మా మొగుడివి. ఓర్ నాయనో, నేను మీ మొగుణ్ణి కాదు, లలిత మొగుణ్ణి. మేము ఒప్పుకోం. మీరు మూడో దాన్ని కట్టుకోవడం కోసం అబద్ధం చెప్తున్నారేమో. అవును, చెప్తున్నారేమో. అయితే ఓ పని చేయండి, మీరిద్దరూ కొన్నాళ్ళ పాటు చెరువు అతనితో కాపురం చేయండి, తెలిసిపోద్ది. చెల్లి, ఇప్పుడు ఎలాగే? అక్క, ఇప్పుడు ఎలాగక్క? అదే నాకు మండుద్ది. ఆపండి ఆ ఏడుపులు. మీ మొగుడిని నేనే కాదని చెప్తాను. దయచేసి మిగిలిన వాళ్ళందరూ చెవులు మూసుకోండి. బాబు మీరు కూడా. అవును, నువ్వేంటయ్యా? నువ్వు కూడా. ఇక ఆపండి. మీరే మా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు. అవునమ్మాయిలు, మీరు కూడా భ్రమాభ్రాంతిలో ఉన్నారేమో. లేకపోతే ఈయనే మీ మొగుడని ఎలా కనిపెట్టారు? నీకు చెప్పినా అర్థం కాదు కానీ మావయ్య, ఒకసారి కిందేం జరుగుతుందో చూడు. ఏమిటి ఈవిడ భర్త కాళ్ళు కడుగుతుంది? అలా అడుగు చెప్తాను. ఏ స్త్రీ అయినా 10,116 సార్లు ఇలా పతికి పాదపూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. మాకు అవసరం లేదులేండి, ఈ జన్మలోనే మంచి మొగుడు దొరికాడు. నాకు కూడా మంచి మొగుడు దొరికాడు. అలాగే వచ్చే జన్మలో మంచి పెళ్ళం దొరకాలంటే చేసే వ్రతం ఏదన్నా ఉందా అమ్మా? ఓ ఓ ఓ